మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ప్రొటెక్టర్ 2025లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 2025లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ ప్రొటెక్టర్ విషయంకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి అడ్రియన్ కర్న్బర్గ్. సో రన్ టైం వచ్చేసి 1 hour 31 minutes అయితే రిలీజ్ అయింది గైస్, అంటే అప్రాక్సిమేట్లీ 91 minutes. సో ఇదైతే డిజిటల్ రెంటల్ పర్చేస్లో సెవరల్ అవైలబిలిటీ బట్టి రీజన్ బట్టి మారుతుంది గైస్, అందులో అయితే అవైలబుల్గా ఉంది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే వార్ హీరో నిక్కీ డాటర్కి కిడ్నాప్ చేస్తారు. తనని సేవ్ చేయడానికి నిక్కీ క్రిమినల్ వాళ్ళలోకి ఎంటర్ అయ్యి పోలీస్ అండ్ మిలిటరీ నుండి ఎస్కేప్ అవుతూ డేంజరస్ మిషన్ స్టార్ట్ చేస్తుంది. సో ఇదే సినిమా మెయిన్ ప్లాట్. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మిలియా జోసెఫ్ కమిటెడ్ పర్ఫార్మెన్స్, ఫ్యూ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ సీక్వెన్సెస్ ఆర్ ఎంటర్టైనింగ్. సో షార్ట్ రన్ టైం కాబట్టి ఎక్కువ లాగ్ అనిపించదు. సో డీసెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే యాక్షన్ సీన్స్లో బాగా వర్కౌట్ అయింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే రొటీన్ రివెంజ్ రెస్క్యూ స్టోరీ, సో వీక్ స్క్రీన్ ప్లే విత్ ప్రెడిక్టబుల్ ట్విస్ట్ గైస్. సో ఎడిటింగ్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ ఫీల్ ఇన్కన్సిస్టెంట్గా అనిపించింది. సో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్గానే వదిలేశారు. సో నాకైతే మూవీ అయితే నచ్చలేదు గైస్. సో యాక్షన్ ఫ్యాన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ స్ట్రాంగ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్, మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. ప్రొటెక్టర్లో కొన్ని యాక్షన్ సీన్స్ బాగా ఎంటర్టైన్ చేశాయి. సో లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటుంది. సో కానీ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, అన్ఈవెన్ ఎడిటింగ్ మరియు కొత్తగా అనిపించని స్టోరీ వల్ల ఈ సినిమాలో మెమొరబుల్ యాక్షన్ థ్రిల్లర్ లాగా మిగిలిపోయింది. సో సింపుల్గా యాక్షన్ మూవీ చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ డే మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.